గరిమన్ స్వర్ణమనేక భూషణంలై కన్పట్టు చందంబునన్ పరమాత్ముండకిల ప్రపంచమయుడై భాసిల్లునట్లౌట చేసుర సిద్ధోరగ యక్ష కిన్నర నరస్తోమాది సస్వచ్చరాచర రూపోజ్వల సర్వభూతములకున్ సద్భక్తితో మృక్కేదన్. సర్వవ్యాపకులైనటువంటి పరమాత్మకు, ఈ క్షేత్రంలో వెలిసినటువంటి రామచంద్ర ప్రభువుకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్నటువంటి పూజ్యనీయులు పూజ్యపాద శ్రీ 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 దయానందగిరి స్వాముల వారి యొక్క పాదపకు నమస్కరించుకుంటూ, అదేవిధంగా వేదిక పైన నాశనమైనటువంటి మాతాజీ వారికి, స్వాముల వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పెద్దలు, అదేవిధంగా యజ్ఞంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దేవాలయం నిజంగా రేపే ప్రతిష్టాపన జరుగుతుందేమో అన్నంత వైభవంగా, అంత మంచిగా కనిపిస్తూ ఉంది బయట అంతా వాతావరణం కూడా. నిన్న మేము స్వామి తీసుకొని వచ్చేటప్పుడు కూడా నిజంగా అలా అనుకున్నాము, ఇప్పుడే ప్రతిష్ట జరుగుతుందేమో అని అంత కళగా, అంత మంచిగా ఉంది. అయితే మనందరం కూడా ఈ సంసారం అనేటువంటి ఈ సాగరంలో ఉన్నాము. సంసారం అంటే ఏదో భర్త, భార్య, పిల్లలు, ఈ పొలము, భూమి ఇదంతానే కాదు. మన జనన మరణాలు అనేటువంటివే, పుట్టటము, చావటము అనేటువంటివే మనకి నిజమైనటువంటి సంసారం అన్నమాట. దీంట్లో నుండి మనం ఉద్ధరింపబడాలి అంటే ఇప్పటి వరకు కూడా భగవద్గీత మనకు తెలియజేశారు. అదేవిధంగా భగవంతుని యొక్క నామస్మరణ అనేటువంటిది ఈ కలియుగంలోని చాలా గొప్పది అనేటువంటి విషయం మనం ఎన్నోసార్లు విని ఉంటాము. అందరం కూడా భగవంతుని యొక్క నామస్మరణ అనేటువంటిది చేయాలి. సంసార జలది దాటించగలదు రెండక్షరముల నామమే అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు తత్వంలో కూడా. ఈ సంసారం అనేటువంటి ఈ జలదిలోని, ఈ సంసారంలోని మనం ఉన్నాము. దీంట్లో నుండి మనం ఉద్ధరింపబడాలి అంటే భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుని యొక్క నామ అనేటువంటి దానిని మనం ఆశ్రయించాలి. ఆశ్రయించుకొని ఎప్పుడూ కూడా మనకి ఇంతవరకు పెద్దలు, మహాత్ములు భగవద్గీత గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. మనకి ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఒకసారి అలాగ భగవద్గీత మనకి సంస్కృత శ్లోకాలు వచ్చినటువంటి వారు ఉన్నారు, వారి దగ్గర నేర్చుకున్నా బాగుంటుంది. అదేవిధంగా తాత్పర్యం కూడా చదివినట్లయితే మన లోపల ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగుతాయి. ఏవైనా సరే సమస్యలు ఉన్నా కూడా అవంతకవే తీరిపోతాయి అని మనకి పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం ఆచరించి మన యొక్క జన్మ అనేటువంటిది తరింపజేసుకోవాలి అని చెబుతూ ఇంతటితో ముగిస్తున్నాం. హరి ఓం. సంతోషం. సమయాన్ని బట్టి ఎవరమైనా గంతేయంగా మీరు కూడా వచ్చినట్టే వచ్చి ఏదో వచ్చిన గుడ్డ మీద యజ్ఞం కూకునం అయిపోయిందంటే ఏమి సాధించేది ఏం లేదు. దాన్ని కొంతవరకు ఈయన అమల్లో పెట్టాలి. ఆయన పెళ్లి అయిన కొత్తలో అత్తగారింటికి వచ్చిండు. మొదటిసారి వచ్చినాడు వాడు ఆ ఇంటికి. వీళ్ళు పెద్దగా ఉన్నోళ్ళు ఏం కాదు, ఏదో పని చేసుకొని కూలి నాలుగు చేసి ఇంత కమ్మ తిని ఏదో రకంగా అల్లుడికి పెడదామని మొదటి రోజు సన్న బియ్యం, చిక్కటి పెరుగు, ఇది శనగకాయ కూర, ఇంత సాంబారు, మంచిగా 2 రకాల కూరలు చేసి వేడి వేడిది పెట్టారు. ఏదో అత్తకు మామకు ప్రేమ ఉండి అల్లుడికి. సరే వచ్చినోడు 1 రోజు ఉండి 2 రోజులు పోవాలి కదా. ఇవాళ మంచిగా తిండి పెడతా ఉండి మంచిగా తింటున్నాడు, టీవీ చూస్తాడు, 11 గంటల దాకా 8 గంటలకు లేస్తాడు. ఇక కట్టే 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయినాక అత్త మామ కొద్దిగా సిగ్గు అనిపించింది. చింతకాయ కారం కాకి వచ్చింది, తొడి బియ్యం. వెనుకటి కాలంలో శాత కొట్టిందాక పోకపోయేదట మనుషులు. అట్లా కొద్దిగా తగ్గించారు. అట్లా కూడా పడి కదులుతలేడు ఇంట్లోకెళ్ళి.
ఆడపోతే గడపర పెట్టి కూలి పడిపోవాలి, ఈడ ఎట్లో తిండి పంతాలి, పక్కింటి ముసలాలతో చెప్పించారు, బిడ్డ మీ ఊళ్ళో చేస్తా ఉన్నోళ్ళు కాదురా, నువ్వు ఈడుంటే వాళ్ళు కూలికి ఎట్లా పోతారు, నువ్వు పోతే బాగుండు, నీకు మంచిగా పెట్టారు బిడ్డ అని. అయినా సరే దొడ్డు బియ్యం అయినా సరే అలా పని చేయాలి, మంచిగా తినొచ్చు, పండొచ్చు, తిరిగి చూడొచ్చు అన్నాడు. ఇక మామకు కొద్దిగా చదువు వస్తుంది చెప్పలేక కొత్తగా వచ్చింది కాబట్టి ఎదురుగా అనుకుంటామండి. ఇంటే ఇంకా జాగా ఇట్లే తెల్లగా కలర్ వేసారు నవ్వుల పండుగ వెళ్ళాక. ఈయన పోయి ముఖం కడిగేద్దామా, తెల్లగా గోడ ఉంటే ఆ గోడ మీద రంగు పెన్సిల్ తీసుకొని మామ రాస్తున్నాడు. ఈ అల్లుడికి చదువు వస్తుంది, పొద్దుగాల చదువుకొని ఇటు పోతారని. చిరంజీవి అయిన అల్లునికి మీ అత్త మామ ఆశీస్సులు ఇస్తూ బిడ్డ అత్తగారింటికి ఏ అల్లుడైనా రావచ్చు, కానీ 3 రాత్రులకు ఎక్కువ మురికి చూద్దామంటాడు, నువ్వు వెళ్ళిపోతే బాగుండురా అని రాసి అక్కడ పెట్టాడు. ఏది పెన్సిల్ కూడా వచ్చి ఈయన లోపల కూడా ఎప్పుడు చదువుతాడు, ఎప్పుడు పోతాడని చూసుకుంటే ఉన్నాడు. ఈయన 8 గంటలకు వచ్చాడు పోయి. కానీ కొత్తగా రాత కనబడితే ఎవరమైనా చదువుతాం, వారు చదివాడు. అర్థమైంది, అమ్మా పొమ్మన లేక మా మామ పొగబెట్టిందా, ఇక ఏమి చేయాలమ్మా అని చెప్పేసి దీనికి ఏమన్నా అర్థం ఉందా అని రాశాడు. తెలుసుకోవాడు. తోసింది ఒక మాట, పూజ్యులైన మామయ్య గారికి అత్త మామలకు నమస్కరిస్తూ, నా జీవితం ఉన్నంత వరకు మీ మాట నేను ఎప్పుడు జమదాట, మీరు అన్నట్టు 3 రాత్రులు మీ ఇంట్లో ఉంటా, ఒకటి సంకురాత్రి, ఇంకొకటి శివరాత్రి, ఇంకొకటి నవరాత్రి, ఈ 3 రాత్రులు చూసుకొని పోతే మీరు ఏం టికెట్ చేయకంటాడు అంట వాడు. ఎప్పుడు వస్తాయి చెప్పండి 3 రాత్రులు? కాబట్టి అత్తన్న ప్రయత్నం చేసి ఎదురుగా చెప్పక మామ అత్త ఎంత ప్రయత్నం చేసినా రాసిన దాన్ని ఉన్నది అట్లే కూకున్నాడంట. కాబట్టి మనము కూడా ప్రయత్నం చేయకపోతే లోపలున్న పాము కావదు, బాయికెరికెళ్ళు రాయవచ్చాడు. ఇంట్లో కొంతమంది ఊరు బయట ఇల్లు 4 మంది కనబడదు, కొంతమంది కట్టలేదు, ఇంట్లో గురికి రోగల్ పంట తీసుకొని వచ్చాడు. ఉరుకుతే పోతే పుట్టల పోతున్నది, ఆ నడుము కనబడది, ఈయన ఉరికి దగ్గర పుట్టల పడ్డది, కోపం ఆగలేదు, కొడతా ఉన్నాడు పుట్ట మీద. పాము కలుస్తుందా చెప్పండి? పాము చావాలంటే మన్ను తీయాలి, పాము కనబడాలి, దాని మీద కొట్టాలి, అప్పుడే ఇది అయిపోతుంది. కాబట్టి మన మనసులో ఉన్నటువంటి పామును బయటికి వెళ్ళగొట్టాలంటే మన ప్రయత్నం చాలా ఉంటది. కాబట్టి వీలయ్యేంత వరకు ఆ ప్రయత్నం చేయడానికి మన ప్రయత్నం జరుగుతుంది. చేజ దుర్జన సంస్వర్గం పద సాధు సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యదామని శంకరాచార్యుల వారు అన్నాడు. అరే ఆ పామును పట్టుకొని సంపాలంటే నీ ప్రయత్నం ఇస్తాగాలి. ఏందని? చేజ దుర్జన సంసర్గం, చెడ్డ వాళ్ళ సాహసం మానుకో, చెడ్డ తిండి తినకు, ఎప్పుడు మంచి మాటలు మాట్లాడు, నీ ప్రయత్నం చెయ్యి. ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెడదాం అనుకున్నాం అనుకో, ఇల్లు కడుగుతాము, సున్న వేస్తాము, ఆ బట్టలని కడుగుతాము, పచ్చడి మండలు పెడతాము, రథమాడ పెడతాము, దాని మీద ఏం పెడతాం చెప్పండి? పండ్లు, పాయసము, కావలసిన టెంకాయ, అగరబత్తీలు, జ్యోతి ఇవన్నీ వెలిగిస్తాడు. ఎవరన్నా ఒక కోడిగుడ్డు పెట్టాలంటే చూసి తెనారాయణ వద్దంటాడ జీవితాలు ఏందన్నా ఇంత 2 ముక్కలన్నీ వచ్చిండా, ఇంత సారగొడ్డు పోతామని పోయిండా? ఎందుకు? అవి దేవునికి సమ్మతం కాదు. అటువంటివి మనం ఏం చేస్తున్నాము? అన్ని వాడుకుంటున్నాం. లోపల అజ్ఞానం అనేది క్రౌర్యం పెరుగుతుంది. దానితో దేవుడు ఎంత దూరం పోతాడో తెలుసా? నువ్వు తిని పండుకుంటున్నావు, ఎవడు నవ్వినవాడు, ఎవడది ఆరగించేవాడు? జఠరాగ్ని రూపకంగా అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాత్రిత అన్నాడు. భగవంతుడికి వచ్చే నైవేద్యం ఏది పెట్టాలో అది ఉండని. కాబట్టి వీలయ్యేంత వరకు నువ్వు సాధన సరిగా చేయాలి. చెడ్డ వాళ్ళ మాటలు వదిలిపెట్టు. తినవలసిన తిండే నేను ఉండే తిరిగనే ఉండు, అది మొదటి మెట్టు. చేత దుర్జన సంస్వర్గం. మన పిల్లగాడున్నాడు, వాడు పక్కింటి పోరాడు, సీమ పోతాడు, దొంగతనం చేస్తాడు, లంగ వ్యవహారం చేస్తాడు, అనేకమైన చూదరి. ఆ పిల్లగాంతో మన పిల్లగాడు శాసనం చేస్తే మనకి ఎంత భయం ఉంటుంది చెప్పండి? ఇద్దరు వాళ్ళు మంచోళ్ళు గారు, ఆ ఇంటికి ఒకరు, వాళ్ళ శాసనం వద్దరు, అది ఎట్లయితే చెప్పుకుంటామో అట్లాంటి పనిని మనకు నచ్చని వారితో సాహసం పెట్టుకోవచ్చు, నచ్చనివి తినకూడదు. శుభమాని రాముని సంబంధంగా ఈడ యజ్ఞం చెప్తున్నాము. ఎవరన్నా తింటూ ఇయ్యాల నుంచి మాంసం మానుకుంటూ అంటే ఎవరైనా ఉంటే చేతులు లేవండి.
ఈ రోజు నుండి నేను మానుకుంటానంటే ఎవరన్నా కేసుడు గాని పీడ్చుడు గాని ఏదన్నా అన్నట్లే ఉండేట్లుండే చెప్పండి. ఒక పోలీస్ ఆయన ఒక గజదొంగ తోలుకొని పోయి అరే నువ్వు దొంగతనం చేస్తున్నా ఇక చేస్తావా చేయొద్దని పోలీస్ స్టేషన్ ఊరికే కొడుతున్నాడు. కొట్టి దమ్ము పట్టిండేస్తాయి. పట్టిన తర్వాత ఏం రాసపోవంటే సార్ ఇది చూడండి ఆ చేతులకి వెళ్ళి కొట్టేసాడు ప్యాకెట్ ఇప్పుడు ఎందుకంటే ఏడుచుకుంటే ప్యాకెట్ గుంజేసేదా పట్టుకోడు. సార్ నా వృత్తిని నన్ను ఏం చేయమంటావు, నాకు ఈ భావన ఉంది, నేనే ప్యాకెట్ చూడు కొట్టేసినానన్నారు. మన పరిస్థితులు కూడా అట్లుంది. కాబట్టి మహనీయులైనటువంటి వాళ్ళు బట్టలకి వెళ్ళి దారం ఒక్కొక్కటి గుంజేస్తే మన మనసు మనకు మంచిగా అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు నాకు చెప్పకుండా సరే ఈ యజ్ఞం మూలకంగా ఒక్కరు మారినా యజ్ఞం చేసినట్టే ప్రభావం. కాబట్టి చేత దుర్చన సంస్వర్గం భజ సాధు సమాగమం. చెడ్డ పని మానుకున్నారు, చెడ్డ తిని మానుకున్నారు. ఆ మెట్టు మీద ఉంటే మిద్దె ఎక్కలేరు. భజ సాధు సమాగమం. భగవద్గీత పెద్దలు ఒక సాధు అనేది కాదు, బుద్ధిమంతుడని మనకు అనిపిస్తే వారి సాహసం చెయ్యి, అట్ల వాళ్ళతో కలిసి ఉండు, వాళ్ళ నడకలను నేర్చుకో. భజ సాధు సమాగమం. సాధువుల సాహసం చేస్తే చాలా మంచిది. సమయం నాకు అవుతుంది, భయం అవుతుంది. ఒక శంకరానందకు మైక్ ఇచ్చి 2 నిమిషాలు ఇది పని చేయాలని ఉన్నది, అట్లే చేస్తా. కాబట్టి వీలైనంత వరకు అంగీలు దొరుకుతున్నారు మనోళ్ళు. ఇక ఆశ్వస్తున్నది, ఇక లేచిరా, ఇక నాతో కాదు. భట్ట తుకారాం గారికి వచ్చి ఒక మూలకి ఇట్లా భగవద్గీత పెట్టారు. అంతా పారాయణం అయింది, చెప్తా ఉన్నాడు ఆయన కళ్ళు మూసుకొని. గంట అయింది, అరగంట అయింది. ఆ మొండోడు ఇవ్వడు మైకులు. ఇక చూద్దామని ఒక్కొక్కరు ఈడ జర్ర లేచినట్టు చేసి కాలు కూర్చున్నా ఏం చేస్తారు లేవని. కానీ పోకుండా సరే ఒక్కొక్కరు అందరు పోతున్నారు. ఎంతమంది మిగులుతారు అని నేను చెప్తానే ఉన్నాడు. చివరకు ఒక్క అమ్మగారు కూర్చున్నారు ఎదురుగా. అప్పుడు అనుకున్నాడు స్వామికి మైకు కింద పెట్టి, తల్లి నీకు దేవుడు అంటే ఎంత ఇష్టం తల్లి, నా మాట అంటే ఎంత ప్రేమతో తింటున్నావు, నీకు నమస్కారము అన్నాడు భక్త తుకారాం గారు. ఏం దేవుడు ఏం నమస్కారం అన్నదానికి. మరి ఎందుకన్నా అంత ఇష్టం నేను ఎందుకు కూర్చున్నాడు. స్వామి నువ్వు కూర్చున్న అదే కుర్చీ కోసానికి కూర్చున్నానంట. కాబట్టి ఇప్పుడు కూర్చున్న వ్యవహారాలు అట్లే ఉన్నది. ఎంత పెద్దగా పొత్తేం పోలేదు. మనం మొదలు పెట్టిందే 11 గంటలకు అయినా అయిపోయింది. ఎంత భవనం గుడ్డ కింద అయితే భవనం. ఇవాళ ఎవరు పెట్టారు అన్నదానం, ఇవాళ రేపు 2-3 పేర్లు రాశారు. పుణ్యాత్ములు ధన్యాత్ములు. అన్నదానముల కన్నా అన్నదానం గొప్ప అంట, చాలా గొప్ప. ఓ ముసలాయన గిట్ల చెప్తుంటే ఓ మూలకెళ్ళేసాడు, స్వామి నేను రోజు 18 మందికి పెడుతున్నాను మా ఇంట్లో తిండి అన్నాడట. అక్కడ 18 మంది అతిథులు ఎవరు వస్తున్నారు అని ఇంటికైతే మంది ఎందుకు స్వామి, నాకు 4 కొడుకులు, అందరికి పెళ్లి చేసిన మొత్తం 8 మంది వచ్చి పెడతారు పిల్లలు, నేను మా ముసలి మొత్తం 18 మంది అన్నాడంట. అని అన్నదానం చెప్పండి. అన్నదానం చేస్తే ఇటువంటి దానం చేయాలి, ఆశీర్వాదం చేయాలని, ఆ దిక్కు లేనోని చేయాలి, గుడ్డ లేనోని చేయాలి. చాలా హీరమైనటువంటి దానం చేస్తే దానం అంటారు. కాబట్టి అట్లా కాకుండా పుణ్యాత్ముడు ధన్యాత్ముడు ఈ కొండగాడ రాముని కార్యాలను దానం చేస్తున్నారంటే ఒక్కొక్కరు యజ్ఞ సామాన్ని ఇప్పిస్తున్నారు. ఒక ఆయన రంగులు వేపించాడు, పేరు చెప్ప అన్నదానం చేస్తున్నారు. కావలసిన ఆయన రోడ్ వేపించాడు. ఇంకా అభివృద్ధి కార్యకర్తలు గట్టేలు ఉన్నారు. మొత్తం మీద ఎవరిని వదిలేదు, గుట్ట కడగడానికి ఇటు చేయలేదు. చెయ్యండి మంచిదే. కాబట్టి 10 సాధు సమాగమం. సాధువులు కలువంగానే కాదు, వాళ్ళ లెక్కల ఇంతో అంతో మనం పనిచేయాలంట. పరమానంద శిష్యుడు 4 ఉన్నారు. 4 ఎండ పెట్టుకుని రోజుగా ఊరికి ఉపన్యాసానికి పోయిన తిన్నరో ఉన్నారు. ఊరు బయట సత్రం ఇచ్చారు, పట్టుకోపోయారు. అంతకు ఆడు ఆ శిశువుడే చెప్పిండు, ఏరా సంవత్సరం ఆయన దానికి వచ్చి గురువు కనపడగానే ఇంత దండం కూడా పెట్టారు. మీరు ఎట్లా బాగుపడతారా, పక్క ఊరికి పోతే చూస్తారు కదా, నా తిండి నా ఎంత ఉండి నా దండం కూడా పెట్టారా, మీరు బాగుపడరా అని అన్నాడు. స్వామి ఎట్లా అయితే గురువు గారికి దండం పెట్టాలి, నా రోజు పెట్టాలి బిడ్డ అన్నాడు. ఇక అప్పటి నుంచి దండం అన్నారు. 8 రోజులు అయింది. ఆ ఊరికి పోయి ఆడ వండుకున్నారు. 12 గంటలు అయింది, 2 అయింది, 3 అయింది. వీళ్ళు వండే తగ్గిపోతుంది. కానీ గురువు గారు వండుకోరు. ఏం చేద్దాం అబ్బా, స్నానం చేద్దామని అప్పుడు చేదబావులు, ఈ నల్లాలు, ఈ ట్యాంకీలు ఇవన్నీ లేవు. ఆ చేదబాయి కాడికి పోయి బొక్కెనతోని ఒక డబ్బా గుంజాడు. మళ్ళా బొక్కెన వేసినా కదా
ఆ తాడు అయిపోయింది, దుక్కున పోయిందో పడ్డాడు. వీళ్ళు ఇక్కడనే పక్కకు పడినారు. మేలుగా సభకు గురువు గారు బాగా పడ్డారు, అయిపోయింది అనుకొని లేచారు. మరి గురువుని తీయాలి కదా, వాడు లోపలికి పోయిండు, ముగ్గురు గుంజుతా ఉన్నాడు, అది కుదురుతలేదు. ఆడు కూడా వచ్చాడు, బిళ్ళ దూరం కాడికి వచ్చింది స్వామి వారి తలకాయ. స్వామి ఏం చెప్పిండు, పొద్దుగాల లేచినప్పుడు దండం పెట్టమన్నాడు. మరి ఇప్పుడే కదా మనకు కనపడుతున్నాడు, ఆ ముఖం వారికి రాగానే తాడేసి పెట్టాడు. దండం గురుదేవా ఎక్కడ పోతారు చెప్పండి, చక్కగా వేసారు. అట్లా కాదు, రకరకాల పరమానంద కథ చదివితే దాదాపు 20 కథలు రాసేది ఆయన మీద. చివారి కట్టం, వైశాఖ మాసం, ఇట్లే ఎండలున్నాయి, పెద్దగా పూలు కురిసే పొద్దు వ్యక్తులు అందరూ తిన్నారు. దాదాపు 10 మంది శిష్యులు ఉన్నారు. ఎలుకలు ముడుకులాడుతారు ఆ పూలు గుడిసెలంటే మట్టి గోడలు సురసురా సరసర, దీనికి ఒకరికి నిద్రపడలేదు. బాగా అయింది. గురుదేవా ఈ ఎలుకల ఇల్లు ఇంతకెళ్ళి పెట్టే మార్గమే లేదు అన్నాడు. ఉన్నది రాన్నాడు. ఏంటంటే కుంపకు నిప్పి పెట్టినప్ప మన ఇంటికి మనం మట్టి గోడలు లోళ్ళు వాసాల పక్కన మనం ఏం చేయలేము. ఆ తుంగల ఉడుకులాడితే నన్ను ఏం చేయబెట్టా బిడ్డ, అవి పోవాలంటే నిప్పు పెడతారు అన్నాడు కోపం వచ్చి. అట్లా అయితే పట్టుకోలేదు. అందరు కూడా వండిరు. 12 అయింది. ఈ అడిగిన వాడికి నిలబడతలేదు. ఏం చేయాలని చెప్పేసి అందరు గురుక కొడుతున్నారు. ఆ ఎలుకను నువ్వు ఎలగొట్టాలని నిప్పు వెళ్దామనుకో, పొయ్యిలకు పోయిరు, అగిపెట్టి తెచ్చాడు, పెట్టిండు పో లగ్గా దహనం. అది కావుతా ఉంటే మేలుకాయడానికి మేలుకాయని ఉడికిర్రు. బాగానే స్వామివారు ఒకటే మంచం మీద రాడు, శాత కాదు, బయటికి రాలేదు, ప్రాణం పోలేదు, అంతా కాలేదు. అందరు కూడా ఊరిపోయి అద్దరు పోయి, అది అందరం వచ్చినాం కానీ గురువు గారు ఎక్కడవా అందనే ఉన్నాడు. ఏడ్చారు, మొత్తుకున్నారు, ఉరికారు. స్వామి గారి దగ్గరికి పోయిండు. వీళ్ళ ఏడుపును చూసి ధైర్యశాలి, క్షమక్షాలి, ఇంకా ఏడ్చి ఏం చేస్తారా, జరిగిపోయింది బిడ్డ, ఇంకేం చేస్తాను చెప్పండి, మీరు కావాలని చేసిరా, నాకు గతి ఇట్లే ఉందని ఆయన సమాధానం చెప్పి, లేదు స్వామి మాకు పుణ్యం రావాలంటే ఏం చేయాలో చెప్పు, ఇంత పాపం చేసినామంటే ఇంకేం చేస్తారా, నేను చచ్చినాక మన ఇంటి ముందలే మీ నలుగురే గడపడ తీసుకొని గుంతలు ఎవరు అందులో పెట్టండి, మట్టి పోయండి, ఆ పాపం పోతుంది, పుణ్యం వస్తుంది అన్నాడు. అందరు కూడా బయటికి వెళ్ళారు. శిరసాన్ రాత్రి ఊరేమో దూరం ఉన్నది, ఏం చేద్దాం. స్వామివారు ఏమన్నాడు, మనల్ని గుంత తీసి గుంతలు మనడు పుణ్యం రావాలంటే, ఆయన సచ్చినాడు ఎక్కడో మనం ఏడుంటామో, ఇప్పుడే తీసి అన్న పెడితే ఇంటికి పేరు గుంత తీసారు, మొత్తం అయిపోయింది. స్వామివారి లోపల ఏంద్రా అంటే స్వామి సపడాడుతో మా సమస్య ఇది, పాయ్ గుంతలకు అందరు కూడా బట్టనే కట్టారు, ఏమిరా స్వామి సపోర్ట్ చేయొద్దు, సపోర్ట్ మేము చేస్తున్నాం చూడంతే. పాయ్ పెట్టగా పెట్టారు, ప్రాణం ఉందాకనే గుంతల మట్టి కూడిపోయి తెల్లాకల ఇల్లు కాని పాయ్ గురువు గారి లేడా. ఊరంతా చూసి కుక్కలు కొట్టారు, ఒక్కటి ఇలా కొట్టినట్ట పరమానంద శిష్యుల కథ. కాబట్టి అట్లా కాదు, భజ సాధు సమాగమం. ఆనాడు వివేకానందుడు, రామతీర్థుల వారు, సిద్ధప్ప, కావలసినటువంటి పరంపర ఆ శిశురంత గురువుని ఎట్లా ఆశ్రయించరో మనం అట్లా ఆశ్రయిస్తే భజ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం. ప్రతి ఒక్కరం కూడా మన పక్కోడు వాయ్, ఇంకోడు వాయ్, ఇంత ధనం ఉండి ఏమన్నా చేసిండా, ఏమన్నా కట్టుకొని పోయిందా, నేనేమి చేస్తూ సమాజం కోసానికి నేను రాత్రింబగలు ఆలోచన చేసి పెద్దగున్నోడు పెద్దగా, చిన్నగున్నోడు చిన్నగా, ఇంతో అంతో దానమో ధర్మమో చేసుకోవాలి. కర్ణుడు ఉన్నాడు, హరిత ఎవడోడు వాళ్ళ కథలన్నీ ఇప్పుడు చెప్పడానికి వేయలేదు. ఇట్లా అంటుంటే కొంతమంది ఉంటారు. ఒక ఆయనకు 2 మంది ఉన్నాయి దానం అంటే, పుట్టుకున్న వ్యక్తుడు మంచి దయశాలి, పొద్దు వ్యక్తులు అందరిలో చేస్తాడు, పైసలు